హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం రే ఆప్టిక్స్ అనే చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్లో స్పిరికల్ మిర్రర్స్లో, కాన్కేవ్, కాన్వెక్స్ మిర్రర్స్లో ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయో నేర్చుకున్నాం. అయితే ఈ రోజు వీడియోలో మిర్రర్ ఫార్ములా మీద ఒక స్మాల్ అనాలిసిస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. For much better preparation, you must visit the website www.examsnet.com. Okay students, mirror formula ఎలా ఉంటుందో చూద్దాం. So 1 by f equal to 1. So here f is focal length and u is distance of object and v is image distance. So వీటి గురించి మనకి ఇక్కడ స్మాల్ గ్రాఫ్స్ కూడా ఉన్నాయి. ఆ గ్రాఫ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ x యాక్సిస్ మీద 1 by u తీసుకుని y యాక్సిస్ మీద 1 by v తీసుకున్నట్లయితే సో ఈ ప్లేన్ లో ఒక లైన్ ఇలా వచ్చి ఇలా వెళ్తూ ఉంది. సో ఇదేమో కన్కేవ్ మిర్రర్, ఇదేమో కాన్వెక్స్ మిర్రర్. కన్కేవ్ మిర్రర్ కేమో నెగటివ్ స్లోప్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ కేమో పాజిటివ్ స్లోప్. నెక్స్ట్ మనం యూవీ గ్రాఫ్ ని మనం కన్సిడర్ చేస్తే సో x యాక్సిస్ మీద u అలానే y యాక్సిస్ మీద v తీసుకుంటాం. ఈ ప్లేన్ లో ఒక లైన్ అనేది ఇలా వెళ్తుంది. సో దిస్ ఈజ్ ఫర్ ప్లేన్ మిర్రర్. అకార్డింగ్ టు ప్లేన్ మిర్రర్ always object size equal to image size. So this is real image. Concave mirror లో ఫామ్ అవుతుంది కదా. ఇదేమో వర్చువల్ ఇమేజ్, ఇదేమో రియల్ ఇమేజ్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ we are going to discuss about magnification. సో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ సైజ్ తో పోలిస్తే ఇక్కడ ఇమేజ్ అనేది ఎన్లార్జ్ అవుతుందా, డిమినిష్డ్ అవుతుందా అండ్ సేమ్ ఇమేజ్ ఫామ్ అవుతుందా? సో దీన్ని తెలియజేసేదే మ్యాగ్నిఫికేషన్. అయితే ఈ మ్యాగ్నిఫికేషన్ లో మనకి రకాలు ఉంటాయి. సో ఫస్ట్ ది లాటరల్ మ్యాగ్నిఫికేషన్. సో మరి లాటరల్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి? ఈ కన్కేవ్ మిర్రర్ లో ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక ఆబ్జెక్ట్ O అనే ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ ఇలా వెళ్తూ ఉంది, ఈ డైరెక్షన్ లో ఇలా వెళ్తూ ఉంది. సో ఈ ఆబ్జెక్ట్ నుంచి ఒక లైట్ రే అనేది ఇలా హిట్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇలా ఫామ్ అయింది, ఇలా వెనక్కి వచ్చేసింది. లైట్ రే మనం ఈ డైరెక్షన్ లో తీసుకున్నట్లయితే సో ఇవి రెండు ఇంటర్సెక్ట్ అయ్యి ఇక్కడ ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఐ అనుకుంటాం. ఇక్కడ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ నేమో HO అని తీసుకుంటాం, హైట్ ఆఫ్ ద ఇమేజ్ నేమో HI అని తీసుకుంటాం. సో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏం చెప్పుకున్నాం? సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ని సైజ్ ఆఫ్ ఇమేజ్ ని మనం కంపేర్ చేస్తాం. సో రెండు కంపేర్ చేయడాన్ని మనం మ్యాగ్నిఫికేషన్ అని చెప్పుకున్నాం కదా. సో మ్యాగ్నిఫికేషన్ m ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఇక్కడ ఏమవుతుంది? -v by u. Here sign conventions are must be applied before you solve the problems. So here magnification tells about the nature of the image. m less than 1 అయితే అక్కడ diminished image ఫామ్ అవుతుంది. అలాగే m equal to 1 అయితే size of the object equal to size of the image. m greater than 1 అయితే enlarged image. m అనేది పాజిటివ్ అయితే వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో m అనేది నెగిటివ్ అయితే రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.